అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని సిర్రా రంజిత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న రామచంద్రపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి ఓనర్ జకీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోజు రోజుకి ప్రార్థన పెరిగిపోతుందండి. జిందగీ చాలా బాగా చేస్తుందని రోజు రోజుకి ప్రార్థన బాగా చేస్తుందండి. పాడలేదు ఈ ఆదివారం తెగ పాడేస్తుంది. లేగమ్మా లేగమ్మా లేగమ్మా, ఏంటమ్మా నీకు కర్మేంటమ్మా, నీకు కర్మేంటి తల్లి. 10 సంవత్సరాలు నిండలేదా తల్లి? నేను ఎవరన్నా 14 సంవత్సరాలు పెంచుకోయిందని, అయ్యో 14 సంవత్సరాలు పెంచుకున్నానమ్మా అని ఏడ్చిందండి. పక్కోడు పెట్టి తెచ్చిపోయినా 10 సంవత్సరాలు పెట్టి తెచ్చిపోయి కృపవద్దకాలు పెట్టి తెచ్చిపోయిన 14 సంవత్సరాలు పెంచుకుందని ఏడ్చాను. నిన్న అక్కడ పట్టుకుని 14 సంవత్సరాలు పెట్టిపోయిందే అని ఏడ్చాను. నా బిడ్డ 10 సంవత్సరాలు. అయ్యో ఏంటయ్యా, నా బిడ్డను ఒక దెబ్బ కొట్టుకోలేదా ఏంటయ్యా, ఒక మాట లేదా ఏంటయ్యా. రోజు రోజుకి ప్రార్థన పెరిగిపోతుందండి. జిందగీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని సిర్రా రంజిత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న రామచంద్రపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి ఓనర్ జకీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యో 14 సంవత్సరాలు పెంచుకున్నానమ్మా అని ఏడ్చిందండి. పక్కోడు పెట్టి తెచ్చిపోయినా 10 సంవత్సరాలు పెట్టి తెచ్చిపోయి కృపవద్దకాలు పెట్టి తెచ్చిపోయిన 14 సంవత్సరాలు పెంచుకుందని ఏడ్చాను. నిన్న అక్కడ పట్టుకుని 14 సంవత్సరాలు పెట్టిపోయిందే అని ఏడ్చాను. నా బిడ్డ 10 సంవత్సరాలు. అయ్యో ఏంటయ్యా, నా బిడ్డను ఒక దెబ్బ కొట్టుకోలేదా ఏంటయ్యా, ఒక మాట లేదా ఏంటయ్యా. రోజు రోజుకి ప్రార్థన పెరిగిపోతుందండి. జిందగీ చాలా బాగా చేస్తుందని రోజు రోజుకి ప్రార్థన బాగా చేస్తుందండి. పాడలేదు ఈ ఆదివారం తెగ పాడేస్తుంది. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, 10 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతికి కారణాలేంటి, పోలీసులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ చెప్పండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని సిర్రా రంజిత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న రామచంద్రపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి ఓనర్ జకీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, 10 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రంజిత, రామచంద్రపురం పట్టణం చెందిన సిర్రా రంజిత 10 సంవత్సరాల పాప భాజన్ స్కూల్లో చదువుతుంది. నేను సాయంత్రం ఇంట్లో సున్నితో ఉరివేసుకుని రంజిత హత్య చేసుకుందని చెప్పొచ్చు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలో విద్యార్థులపై అధిక ఒత్తిడి, మానసిక వేధింపులే విద్యార్థులు ఆత్మహత్యకు దారితీస్తుందని స్థానికులు చెప్తున్నారు. అలాగే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రామచంద్రపురం పోలీసులు దీపిక. రైట్ దుర్గారావు, థ్యాంక్ యూ.